అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? విచిత్రపురి. మందగిరిలో వెంకటయ్య అనే యువకుడు ఉండేవాడు. అతని చిన్నతనంలో వాళ్ళ నాయనమ్మ మందగిరికి పడమటి దిక్కుగా విచిత్రపురి అనే ఊరు ఉన్నదని, ఆ ఊరిలో ఉండేవారందరికీ అతీత శక్తులు ఉంటాయని చెబుతూ ఉండేది. విచిత్రపురి గురించి నాయనమ్మ చెప్పిన మాటలు వెంకటయ్య మనసులో బాగా నాటుకున్నాయి. వెంకటయ్య పెద్దవాడయ్యాడు. అతని నాయనమ్మ ఏనాడో పోయింది. ఆవిడ చెప్పిన విచిత్రపురి గురించి వివరాలు తెలుసుకోవాలని వెంకటయ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ ఫలితం లేకపోయింది. అలాంటి ఊరు ఉన్నట్లు ఒక్కరికీ తెలియదు. అటువంటి ఊరు ఉండటం అసంభవమని కూడా అనేక మంది అన్నారు. అయినా వెంకటయ్యకు విచిత్రపురి ఎక్కడో ఉండి ఉంటుందన్న నమ్మకం పూర్తిగా పోలేదు. ఒకరోజు వెంకటయ్య ఏదో పని మీద దూరగ్రామానికి వెళ్ళి తిరిగి వస్తూ బ్రహ్మాండమైన గాలివానలో చిక్కుకొని దారి తప్పాడు. పోగా పోగా ఏదో ఊరు వచ్చింది. వెంకటయ్య దారి వెంట పోతున్న ఒక మనిషిని ఆపి, "బాబు, ఇది ఏ ఊరు?" అని అడిగాడు. "విచిత్రపురి" అన్నాడు ఆ మనిషి. వెంకటయ్యకు చాలా సంతోషం కలిగింది. అలాంటి ఊరు లేదని ఎంతమంది చెప్పినా అతనికి నమ్మకం పోలేదు. ఆ నమ్మకం నిజమయ్యింది. విచిత్రపురి అనేది ఉన్నది. తాను ఆ ఊళ్ళో ఉన్నాడు. గొప్ప విజయం సాధించినంత ఆనందంతో వెంకటయ్య వీధి వెంబడి నడుస్తూ ఉండగా ఒక దుకాణంలో అరటిపళ్ళు కనిపించాయి. వాటిని చూడగానే అతనికి అమితమైన ఆకలి వేసింది. అతను దుకాణం దగ్గరికి వెళ్ళి ₹1 అరటిపళ్ళు అడిగి తీసుకొని తిని డబ్బులియ్యటం మరిచిపోయి అక్కడి నుంచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక తాను పళ్లకు డబ్బు ఇవ్వటం మరిచిన సంగతి గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళి దుకాణం వాడికి క్షమాపణ చెప్పుకొని డబ్బు తీయటానికి జేబులో చెయ్యి పెట్టుకున్నాడు. కానీ దుకాణం వాడు వెంకటయ్య కేసి నవ్వుతూ చూసి, "మీరు తిన్న పళ్లకు డబ్బు ముట్టిందిలేండి, మీరు వెళ్ళవచ్చు" అన్నాడు. వెంకటయ్య ఆశ్చర్యంగా తన జేబులో ఉన్న డబ్బు లెక్క చూసుకుంటే ₹1 తక్కువ ఉంది. తనకు గుర్తు లేకుండానే తాను దుకాణం వాడికి ₹1 ఇచ్చి ఉండాలి అనుకున్నాడు వెంకటయ్య. అక్కడి నుంచి కదిలి ముందుకు నడుస్తుండగా వెంకటయ్యకు ఒక మనిషి కాలు మోసుకుపోతూ కనిపించాడు. వెంకటయ్య ఆ మనిషిని, "ఆ కాలు ఏం చేస్తావు?" అని అడిగాడు. ఆ కాలు తన తమ్ముడిదని, దాని మీద వ్రణం లేచిందని, శస్త్రచికిత్స కోసం ఆ కాలును వైద్యుడి దగ్గరకు తీసుకుపోతున్నానని అన్నాడు. వెంకటయ్యకు ఒక్కసారిగా తన శరీరమంతా చలువలు కమ్మినట్లయింది. అతను ఆ మనిషి వెనకగా వెళ్ళి జరిగినదంతా చూశాడు. ఆ మనిషి ఆ కాలును వైద్యుడి వద్దకు తీసుకుపోయాడు. వైద్యుడు వ్రణానికి శస్త్రచికిత్స చేసి మందు వేసి కట్టుకట్టాడు. ఆ మనిషి ఆ కాలును తీసుకొని తన ఇంటికి వెళ్ళి మంచంలో ఉన్న తన తమ్ముడికి ఆ కాలును తగిలించాడు. వెంటనే ఆ తమ్ముడు లేచి గదిలో కాసేపు అటూ ఇటూ నడిచి తృప్తిపడ్డట్టు కనిపించాడు. వెంకటయ్య అంతులేని ఆశ్చర్యంతో ఆ వ్యక్తికి తన సంగతి చెప్పుకున్నాడు. వెంకటయ్య ఊరికి కొత్త అని తెలిసి ఆ అన్నదమ్ములు ఆ రాత్రి అతన్ని తమ ఇంట అతిథిగా ఉండమన్నారు. ఆ రాత్రి వెంకటయ్యకు చక్కని సదుపాయాలు జరిగాయి. భోజనం చేసి ఆతిథ్యం ఇచ్చిన వారితో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఆ సమయంలో అన్న కంటిలో ఏదో పడింది. అది గమనించి వెంకటయ్య, "నేను కంటిలో ఊదుతాను, ఉండండి" అన్నాడు. "ఎందుకండి?" అంటూ అన్న తన కనుగుడ్డు పైకి తీసి దాన్ని అటూ ఇటూ తిప్పి నలకను చూసి దాన్ని తుడిచేసి కనుగుడ్డు మళ్ళీ యథాస్థానంలో పెట్టుకొని ఏమీ ఎరగనట్లు సంభాషణ కొనసాగించాడు. మర్నాడు తెల్లవారుతూనే వెంకటయ్యకు ఆ ఊరు వదిలిపోవాలనిపించింది. అక్కడి వాళ్లను చూస్తే అతనికేదో దడగా ఉంది. కానీ అన్నదమ్ములు మరికొన్నాళ్ళు ఉండమని బలవంతం చేశారు.
లేదులేండి వెళ్ళాలి, తొందర పనులున్నాయి అంటూ వెంకటయ్య వాళ్లను దారి అడుగుదామనుకుంటుండగా వాళ్ళు కోపంగా సరే అయితే వెళ్ళు అన్నారు. మరుక్షణం వెంకటయ్య తన ఇంటి ముందున్నాడు. అతను ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా తన అనుభవం నిజమో భ్రమో తెలియలేదు. విన్నారు కదా ఈ వింతలు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.